నమస్తే స్వరాజ్ న్యూస్కి స్వాగతం. జమ్మికుంట మండలం తనుగుల శివారులో ఇటీవల ధ్వంసమైన చెక్ డ్యాంను పరిశీలించడానికి వచ్చిన జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్, మేధావులు, ఇంజనీర్లు, జర్నలిస్టులు ప్రకాష్ కామెంట్స్. జమ్మికుంట మండలం తనుకుల శివారులో చెక్ డ్యాం పక్కా బ్లాస్ట్ చేసింది. సంఘటన స్థలంలో చేపలు చనిపోయి ఉన్నాయి. గ్రామస్తులు, ఇరిగేషన్ అధికారులు కూడా బ్లాస్ట్ జరిగిందని చెబుతున్నారు. ధ్వంసం వెనుక ఇసుక మాఫియా ఉందా లేకపోతే రాజకీయ కుట్ర ఏదైనా దాగి ఉందా అనే విషయం తేలాలి. చెక్ డ్యాంను బ్లాస్ట్ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇదొక బ్లాక్ అన్నమాట. తిలాపియా చేపలు మంచి వర్త్ కదా. తిలాపియా తనుగుల చెక్ డ్యాం విధ్వంసం జరిగిన తర్వాత పత్రికల్లో వార్తలు చూసాం. బండి సంజయ్ లాంటి వాళ్ళు, పెద్దపల్లి ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఇది నిర్మాణ లోపం అని చెప్పారు. కానీ మాకైతే హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత పత్రికా రిపోర్ట్స్ కానీ, ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇది విధ్వంసం అనేది మాకు అర్థమైంది. సరే ఒకసారి తెలుసుకుందాము, వాస్తవాలు చూద్దామని చెప్పేసి ఒక కమిటీ ద్వారా ఒక 11 మంది కమిటీగా ఏర్పడి ఇక్కడ రావడం జరిగింది. ప్రముఖ ఇంజనీర్లు శ్రీధర్ దేశపాండే గారు, దామోదర్ రెడ్డి గారు, అట్లాగే ప్రముఖ జర్నలిస్టులు, ప్రముఖ ప్రొఫెసర్స్, విసి సీతారామరావు గారు గతంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 2 సార్లు వీసీగా ఉన్నారు. అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత భిన్న వృత్తులలో ఉన్న మా అందరికి కూడా ఇది బ్లాస్ట్ అనేది నిర్ధారణ అయింది. ఎందుకంటే ఇక్కడ చేపలు చనిపోయి పడి ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ వరదలో కొట్టుకుపోవాలి చేపలు, అది ఒకవేళ కుంగినట్టయితే వెళ్ళిపోవాలి. మరి చనిపోయి ఎందుకుంటాయి ఇక్కడ? అదేవిధంగా ఎగిరి వెనుకకు పడ్డాయి శిథిలాలు, 7-8 దిక్కుల బ్రీచెస్ కనబడతా ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇది కావాలని చేసిందే. ఇది దేనికోసం చేశారు మరి? ఇప్పుడు ఇది రైతులకు యాసంగి పంటలకు కూడా నీళ్ళు ఇచ్చే వనరు ఇది. మేము చూసిన మానేరెంబడి వస్తున్న కొద్దీ పైపులు వేసుకొని అవతల వైపు పొలాలకు నీళ్లు అందించుకుంటున్నారు. డైరెక్ట్ గానే కాకుండా ఇండైరెక్ట్ కూడా గ్రౌండ్ వాటర్ బాగా రీఛార్జ్ అయింది ఈ ప్రాంతంలో. ఎప్పుడో ఎండిపోయిన బావులకు, బోర్లలో కూడా ఈ చెక్ డ్యామ్ కట్టినాక నీళ్లు వచ్చినాయి. మరి వీళ్ళకి ఎట్లా హృదయం ధరించలేదో ఈ కూల్చేసేటప్పుడు మరి గతంలో ఎంత గోసపడ్డాం నీళ్లు లేక. తెలంగాణని నీళ్ల కోసం కదా మనం తెచ్చుకున్నది. తెలంగాణ కోసం పోరాడుతూ 1200 మంది బలిదానాలు చేశారు కదా. ఈ ఇసుక కోసమో ఇంకో లాభం కోసమో ఇట్లా బ్లాస్ట్ చేయడం అనేది, లేదా గత ప్రభుత్వం నాసిరకమైన నిర్మాణాలు చేసిందని తప్పుపట్టడానికో, ఏ ఆరోపణ కోసమో మరి ఇది రాజకీయంగా జరిగిన కుట్రనా లేకుంటే ఇసుక మాఫియా చేసిందా, దీని వెనకాల ఏమన్నా ఆంధ్ర కుట్రలున్నాయా, ఇవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇంజనీర్లు కూడా నిర్ధారించారు ఇది బ్లాస్ట్ అని చెప్పి. కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, జూనియర్ ఇంజనీర్ కానీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరామయ్య లాంటి వాళ్ళు కూడా 24 గంటల లోపలనే రిపోర్ట్స్ ఇచ్చారు. శిథిలాలు వాటిలలో దొరికిన జిలెటిన్ 6ను కూడా తీసుకుపోయి వాళ్ళు పొటాష్ ఇట్లాంటివి దొరికినాయి.
వాటిని ఆధారంతో వాళ్ళు నిర్ధారించారు. కాబట్టి వెంటనే ఆ ఎఫ్ఐఆర్‌ను కాలదోషం పట్టకుండా చర్యలు తీసుకోవాలి. ఎవరు నిర్ధారించాల్సిన బాధ్యత పోలీసుల మీద, ప్రభుత్వం మీద ఉంటది. ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోకపోయినట్టయితే అలసవుతది. ఇంకా 1800 చెక్ డ్యామ్స్ దాదాపుగా నిర్మాణంలో కొన్ని ఉన్నాయి, పూర్తయినాయి, కొన్ని ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఇదే ప్రమాదం ఉండే పరిస్థితి ఉంటది. ఇది మామూలు చెక్ డ్యామ్ కాదు. 23,50,00,000 తో నిర్మాణమైన చెక్ డ్యామ్ ఇది. ఇప్పుడు ఈ చెక్ డ్యామ్ పూర్తయి ఇనాగరేషన్ కూడా జరగలేదు. దీంతో పాటుగా ఈ పక్కనున్న ఇంకో 2 చెక్ డ్యామ్స్ కలిపి 62 కోట్ల బడ్జెట్‌తోని రాఘవ కన్‌స్ట్రక్షన్ తీసుకున్నది. వాళ్ళు ఇంకో 20 కోట్లు కావాలని చెప్పి ప్రభుత్వానికి అర్జీ కూడా పెట్టుకున్నారు. మాకు సరిపోలేదు ఈ డబ్బులని చెప్పేసి. కాబట్టి ఈ పరిస్థితుల్లో నిర్మాణం పూర్తి కాకముందే ఇట్లా కూల్చేయడం అనేది మొదలుపెట్టినట్టయితే ఇంకా మళ్ళీ మన బతుకులు దుబాయ్, బొగ్గుబాయ్, బొంబాయి అయితాయి. కాబట్టి ప్రజల క్షేమం కోరైనా దీన్ని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఈ తమ ఆస్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది. కాబట్టి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని నిర్ధారణ కమిటీ ప్రభుత్వాన్ని కోరుతున్నది.